ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో ఎవరు ఊహించలేరు. ఇన్నాళ్ళు ఒకరి ముఖం కూడా ఒకరు చూసుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు ఇప్పుడు ఒకరి కోసం ఒకరు దిగొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గత ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో సమీకరణాలు వేగంగా మారిపోయాయి. ఢిల్లీ పీఠం మీద కూర్చుని ఏపీ పాలిటిక్స్‌ని చాలా నిశితంగా గమనిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మైండ్‌లో ఒక సరికొత్త ఐడియా ఫ్లాష్ అయిందంటున్నారు. అదే మిషన్ జగన్. ఒకప్పుడు ఏ పార్టీ అయితే జగన్‌ని దూరం చేసుకుందో ఆ పార్టీ వల్లే జగన్ జైలుకెళ్లాల్సి వచ్చిందనే ఆరోపణలు వచ్చాయో, ఇప్పుడు అదే హస్తం పార్టీ మళ్ళీ వైఎస్ జగన్ వైపు చూపులు చూస్తోంది. ఇందుకోసం కాంగ్రెస్ తన నమ్మకమైన ట్రబుల్ షూటర్‌ని రంగంలోకి దించబోతోంది అంటున్నారు. గత ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్ గాంధీ ఒక విషయం మీద పూర్తి క్లారిటీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బతికే పరిస్థితి లేదు. ఏపీలో కాంగ్రెస్‌కి పూర్వవైభవం రావాలన్నా, అసలు ఉనికి చాటుకోవాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో దోస్తీ చేయడం ఒకటే మార్గమని డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమి బలాన్ని తట్టుకోవాలన్నా, పార్లమెంట్లో కాంగ్రెస్ సీట్ల సంఖ్య పెరగాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల మద్దతు చాలా అవసరం. అందుకే కాంగ్రెస్ అధిష్టానం ఈ మిషన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందంటున్నారు. ఈ పొలిటికల్ మిషన్లో భాగంగా కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్కి అర్జెంటుగా ఢిల్లీ పెద్దల నుంచి ఫోన్ వెళ్ళిందట. డీకే వెంటనే బెంగళూరు నుంచి ఫ్లైట్ ఎక్కి తాడేపల్లి వెళ్లాలని, అక్కడ జగన్తో మాట్లాడి సంధి కుదుర్చుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయని చెప్తున్నారు. రాజకీయ వర్గాల్లో ఈ టాక్ అయితే బలంగా నడుస్తోంది. ఎక్కడ ఏ రాష్ట్రంలో సమస్య వచ్చినా ఎమ్మెల్యేలు జారిపోతున్నా అక్కడ వాలిపోయి సెటిల్ చేయడంలో డీకే శివకుమార్ దిట్ట. అందుకే రాహుల్ గాంధీ కీలక బాధ్యత ఆయన భుజాల మీద పెట్టారు. జగన్ మనసుకి దగ్గర అవటమే ఇప్పుడు డీకే శివకుమార్కి అప్పచెప్పిన అసలు టాస్క్ అని చెప్తున్నారు. జగన్కి డీకే శివకుమార్ది ఈనాటి పరిచయం కాదు. గతంలో వీరిద్దరి మధ్య పాత వ్యాపార సంబంధాలు, మంచి స్నేహం కూడా ఉన్నాయి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలరు. అందుకే కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అయితేనే జగన్తో సక్సెస్ఫుల్గా మాట్లాడగలరని కాంగ్రెస్ నమ్ముతోంది. డీకే ముందున్న ప్రధాన లక్ష్యాలు మూడు: పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల మద్దతు కూడగట్టడం, రాబోయే మున్సిపల్ ఎన్నికలు లేదా స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఇరు పార్టీల మధ్య ఒక అవగాహన తీసుకురావడం, అన్నిటికంటే ముఖ్యంగా అన్నా చెల్లెల సెంటిమెంట్ని వాడి జగన్ షర్మిల మధ్య ఉన్న ఆస్తి వివాదాలు, రాజకీయ విభేదాలను తొలగించి కాంప్రమైజ్ కుదర్చడం. వినడానికి దాదాపు ఇంపాసిబుల్ టాస్క్లా అనిపించినా డీకే శివకుమార్ లాంటి సీనియర్ స్ట్రాటజిస్ట్ రంగంలోకి దిగితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనే చర్చ నడుస్తుంది. ఈ కథలో అత్యంత పెద్ద ట్విస్ట్ ఏంటంటే వైఎస్ షర్మిల పరిస్థితి. అన్న జగన్తో విభేదించి మొదట తెలంగాణలో పార్టీ పెట్టి ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్లో విలీనం చేశారు ఆమె. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకుని ఎన్నికలకు ముందు అన్న మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఆమె చేసిన విమర్శలు అన్నీ ఇన్ని కావు. కానీ సీన్ కట్ చేస్తే ఎన్నికల ఫలితాల తర్వాత అంతా రివర్స్ అయింది. షర్మిల ఏపీలో ఎంత కష్టపడినా కాంగ్రెస్ ఓటు శాతం పెరగలేదు సరికదా, ఉన్న కాస్త క్యాడర్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయింది. ఎన్నికల తర్వాత షర్మిల ఢిల్లీ పెద్దలను కలిసి తనకు ఒక రాజ్యసభ సీట్లు ఇవ్వాలని, పార్లమెంట్లో కాంగ్రెస్ తరఫున గంభీరంగా గర్జిస్తానని అడిగారట. కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు అంటున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే షర్మిలను కాంగ్రెస్ అధిష్టానం దాదాపు పక్కన పెట్టేసినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఆమెను ముందు పెట్టి జగన్ని దెబ్బ కొట్టాలని చూసిన కాంగ్రెస్కి ఒదిగేది ఏమీ లేదని ఢిల్లీ పెద్దలకు అర్థమైంది. షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి పెద్ద తప్పు చేశానేమోనని ఇప్పుడు లోపల ఫీల్ అవుతున్నా ఆశ్చర్యం లేదు. ఇటు రాజ్యసభ సీటు రాలేదు, అటు అన్నతో బంధం పోయింది, ఇటు పార్టీలో కూడా ప్రాధాన్యత తగ్గిందని ఆమె ఫీల్ అవుతున్నారట.